నూతనంగా ఎన్నికైనటువంటి చైర్పర్సన్ సోదరిమణి శ్రీమతి వడ్లూరి సరిత గారికి, అదేవిధంగా వైస్ చైర్పర్సన్ శ్రీమతి పెరుమల్ల మానస గారికి మరియు కౌన్సిలర్లందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చొప్పదండి మున్సిపాలిటీని ఒక మోడల్ మున్సిపాలిటీగా వీరందరి సహకారంతో, అదేవిధంగా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ చొప్పదండి పట్టణాన్ని అభివృద్ధి పరుస్తామని చెప్పి చొప్పదండి పట్టణ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని చైర్పర్సన్ కానీ వైస్ చైర్పర్సన్ కానీ కౌన్సిలర్ అందరూ కూడా వారి యొక్క అంచనాలకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటూ మరొకసారి నూతనంగా ఎన్నికైనటువంటి చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. పార్టీ పెద్దలకి, ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే సత్యమన్న గారికి, పార్టీ అధ్యక్షులందరికీ, నా తోటి కౌన్సిలర్స్కి, నన్ను గెలిపించిన మొదటి వార్డు సభ్యులకి, నాతో పాటు ప్రతి క్షణం వెన్నంటున్న నా ఫ్యామిలీకి, మీడియా మిత్రులకి అందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు నేను చొప్పదండి మున్సిపాలిటీకి చైర్మన్గా మీ మద్దతు ద్వారానే నేను గెలవబడ్డాను. నా గెలుపు అనేది నా ఒక్కదాని గెలుపు కాదు, ఇది ప్రజలందరి గెలుపు. ఫస్ట్ వార్డు ప్రజలందరూ కూడా ఒక్కొక్కరుగా పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తప్పకుండా మీరు ఇచ్చిన అవకాశాన్ని నేను వినియోగించుకొని చొప్పదండి మున్సిపాలిటీని నాకు సాధ్యమైనంత వరకు నేను అభివృద్ధి చేస్తానని మీకు మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. అందరూ మా ఎమ్మెల్యే గారికి నమస్కారాలు. నన్ను గెలిపించిన వార్డు ప్రజలందరికీ నమస్కారము. వైస్ చైర్మన్గా ఎన్నుకున్న మా తోటి కౌన్సిలర్స్ అందరికీ నమస్కారం.